విక్రమ్ పూలా గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పట్టాభి గారు నమస్కారం. నమస్కారం వికే గారు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళలేకపోవడానికి మీకు ఏమైనా సంబంధం ఉందా? దీనిలో మాకు ఎటువంటి పాత్ర లేదు. మేమైతే ఏం కోరుకుంటా ఉన్నామంటే ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఆయన కష్టకాలంలో రాష్ట్రంలో ఉండి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన వంతుగా ఆయన ప్రజలకి సహకరిస్తే బాగుంటుంది, వాళ్ళకి సేవ చేస్తే బాగుంటుందని మేమైతే అనుకుంటా ఉన్నాం. కానీ ఆ లక్షణాలు ఏమి ఆయనలో కనపడట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాకు అది అలవాటు. ఇప్పుడు మాకున్న అలవాట్లన్నీ మంచి అలవాట్లన్నీ ఆయనకు ఉండాలని లేదనుకోండి. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా మా బాబు గారు ప్రజలకు ఏ కష్టం ఉన్నా అన్నీ వదిలేసి ఆయన వాళ్ళతోనే ఉంటారు. ఈయన కూడా మరి అలా ఉంటాడేమో అనుకున్నాం, కానీ ఆ పరిస్థితి ఏం కనపట్లేదు. ఎప్పుడెప్పుడు ఉడాయిద్దామని చూస్తూ ఉన్నాడు. ప్రజలు ఎట్టపోతే ఆయనకి ఎందుకు ఎప్పుడు పట్టించుకున్నాడు గనక. సరే, రెండోది ఈయన పాస్పోర్టు గొడవ. ఇందాక మీరు చెప్పారు డిప్లొమాటిక్ పాస్పోర్టు ఎర్ర కలర్లో ఉంటుంది. అది మామూలుగా ముఖ్యమంత్రులకి, కేంద్ర మంత్రులకి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు, ఎంపీలందరికీ కూడా ఇస్తారు. అంటే ఎవరైతే రాష్ట్రం కోసం, దేశం కోసం విదేశీ పర్యటనలు చేసి ఏదన్నా పెట్టుబడులు తీసుకురావడానికి కానీ, సదస్సులు అటెండ్ అవడానికి కానీ ఒఫీషియల్ డ్యూటీస్ ఉంటాయో వాళ్ళకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇస్తారు. మీరు చెప్పినట్టు వాళ్ళ టెన్యూర్ ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఫోర్స్లో ఉంటుంది. 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన దిగిపోయిన తర్వాత ఆయన కూడా ఆయనకున్నటువంటి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని సరెండర్ చేసి మళ్ళీ నార్మల్ పాస్పోర్ట్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. అదేవిధంగా ఈ మహానుభావుడు కూడా ఈ ఆగస్టు మొదటి వారంలో వెళ్ళాడు పాస్పోర్ట్ ఆఫీస్కి. వెళ్ళి ఆయనకున్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వెనక్కిచ్చి నాకు రెగ్యులర్ పాస్పోర్ట్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు, నాయన నువ్వు దాదాపుగా ఒక 20 కేసుల్లో A1 ముద్దాయివి, నువ్వు కోర్టు నుంచి ఎన్ఓసీ లేనిదే మేము నీకు పాస్పోర్ట్ ఇవ్వలేము, నువ్వు కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకొస్తే కోర్టు ఎంత కాలానికి నీకు పాస్పోర్ట్ ఇవ్వమని చెప్తే మేము అంతకాలానికి మాత్రమే నీకు పాస్పోర్ట్ ఇవ్వగలం అని చెప్పి పాస్పోర్ట్ కార్యాలయంలో చెప్పేసరికి ఈయన గారు వచ్చాడు. బయటకు వచ్చి సరే సిబిఐ కోర్టులో పర్మిషన్ కోసం వేసుకున్నాడు. వెళ్ళటానికి ఆ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే ఉంటుందో అక్కడ, అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ సంబంధించి కేసులు చూసేటటువంటి కోర్టు, దానిలో పాస్పోర్ట్ రెన్యువల్కి పిటిషన్ వేసుకున్నాడు. పిటిషన్ వేసుకున్నప్పుడు వాళ్ళు నీకు 1 సంవత్సర కాలానికి మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఒక డైరెక్షన్ ఇస్తే మన అయ్యగారికి నచ్చలాది. నాకు సంవత్సరం ఇస్తే ఎట్లా, నాకు ఇంకా 5 ఏళ్ళకి కావాలి, నేను ఎప్పుడు పడితే అప్పుడు దేశం నుంచి పరారవటానికో దేనికో దానికి కావాలి కదా, అసలే 20 కేసులు నా మీద కత్తి నా మెడ మీద ఏలాడుతూ ఉంది, నేను ఎప్పుడు పారిపోవాలో నాకే తెలియదు, నాకు 5 సంవత్సరాలకు ఒకేసారి ఇచ్చేయండి అని ఏదో ఇప్పుడు హైకోర్టులో లంచ్ మోషన్, అర్జెంటుగా లంచ్ మోషన్ మూవ్ చేశాడు. సరే, అది మళ్ళీ మండేకి విచారణ వాయిదా వేశారు. దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే వికే గారు, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్ అక్టోబర్ 10, 2019. దీనిలో ఇలాంటి క్రిమినల్స్కి పాస్పోర్ట్లు ఇచ్చినప్పుడు ఏమి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలనేది దీనిలో చాలా